మదన్ గారు, జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పానిక్ అయిపోతారు. చాలామంది పానిక్ చేసేస్తారు కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా. కానీ ఇలాంటి సమయంలో విద్యార్థులు ఎంత సమన్వయం పాటించాలి? ఎస్పెషలీ మీ సంస్థ ద్వారా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే రోజుల్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మీరు అన్నట్టు లెస్ దెన్ 1% ఇప్పటి వరకు ఇంపాక్ట్ అయింది మనకు తెలిసిన అట అని చెప్తున్న దాని ప్రకారము. బట్ ప్యానిక్ చూస్తే అందరూని పంపించేస్తున్నారు అన్న ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. హ్యావ్ పేషెన్స్, definitely reach out to attorneys, use the organizations if you don't know how to reach out to them. అలాగే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మన ఆటా ప్రెసిడెంట్ గారు చెప్పారు, నరేన్ గారు చెప్పారు. యూజ్ దోస్ హెల్ప్ లైన్స్, ఈమెయిల్ అడ్రసెస్ టు రీచ్ అవుట్ టు దెమ్. ఇఫ్ యూ డోంట్ నో అటార్నీస్ను రీచ్ అవుట్ అవ్వడం యువర్ నెంబర్ 1 టాస్క్. లేకపోతే యూజ్ ద ఆర్గనైజేషన్స్ టు ఫెసిలిటేట్ దాట్. మేమేం చేయబోతున్నాం అన్నట్టు నరేన్ గారు చెప్పినట్టు అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని ఊళ్ళో కలిసి పనిచేస్తున్నాయి. ఎవరికి రీచ్ అవుట్ అయినా, ఇప్పుడు నాకు ఒక సిటీలో ఎవరు తెలియకపోతే నేను నరేన్ గారికి రీచ్ అవుట్ అవుతున్నాను, జయ గారికి రీచ్ అవుతున్నారు. అలాగే వాళ్ళు రెసిప్రొకేటింగ్. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, అల్టిమేట్గా గైడింగ్ ద స్టూడెంట్స్, కనెక్టింగ్ విత్ ద రైట్ అటార్నీస్. ఇలాంటి వెబినార్స్ చేస్తూ ఉన్నాం మేము. అందరం కూడా ఎవ్రీ వీక్ 1-2 చేస్తూ ఉంటాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. డోంట్ ప్యానిక్. ఇక్కడ మీరు భయపడి ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ని భయపెట్టద్దు. అగైన్ గవర్నమెంట్స్, ఇండియాలో యూపీఏ గవర్నమెంట్ ఒకలా ఉంటుంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఒకలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. గవర్నమెంట్ మారినప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి. అన్నీ మనకు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. టేక్ ఇట్ ఎట్ ద ఫేస్ వాల్యూ అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ఆల్ ద స్టూడెంట్స్. Again, simple things. Know which college you are coming, evaluate the credentials, live by the rules, abide by the rules, do the right thing. If anybody watching you or not, do the right thing all the time. That's my suggestion. ఒక క్విక్ సజెషన్ అండి సుకుమార్ గారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, దే షుడ్ రీచ్ అవుట్ టు స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ బ్రింగ్ దిస్ ఇష్యూ అప్. ఏదంటే చిన్న చిన్న ట్రివియల్ ఇష్యూస్ తోటి, యూనో స్పీడ్ లిమిట్ కానీ ఇంకేదన్నా ఇటువంటి చిన్న. కానీ జయ గారు, అంటే చట్ట ప్రకారం అక్కడ మా చట్టం ఇదే చెప్తుంది అని నిర్ణయించుకున్న తర్వాత అది ఇండియా అయినా ఏ దేశం అయినా ఒకేలాగా చూస్తారు. కాబట్టి నిజంగా ఇక్కడ నుండి వీళ్ళు అప్రోచ్ అయినా కూడా, అంటే ఇండియా నుండి మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా అలాంటి మార్పులు ఏమైనా ఉంటాయంటారు? ప్రాక్టికల్గా సాధ్యం అంటారా? ఇది ఇటువంటివి ఈ కేసు ఇట్స్ ఆల్ అప్ టు ద గవర్నమెంట్ కాదండి. ఇంతవరకు ఏదన్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ స్పీడింగ్ లిమిటే కానీ ఇటువంటి ఇష్యూస్ ఉంటే దే వర్ నెవర్ డిపోర్టెడ్. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దట్. ఇట్స్ ఆన్ ద ప్రెరాగేటరీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. దే కెన్ మేక్ సమ్ చాయిసెస్. సో మన హిస్టరీ, మన ఇండియా యుఎస్ రిలేషన్షిప్, తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ క్రిమినల్ హిస్టరీ చూస్తే చాలా తక్కువ కదండి. వి ఆల్వేస్ ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. సో దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ మనము ఇండియా నుండి కూడా గవర్నమెంట్ కెన్ పుట్ వర్క్ విత్ ద స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యుఎస్, నాట్ గుడ్ ఫర్ అమెరికా, మన రిలేషన్స్ కూడా బాగుండదు అని ఇంప్రెస్ చేసి ఒక సొల్యూషన్కి రావడం కూడా ఇట్స్ పాసిబుల్ అండి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ డూ దట్. మేము కూడా ఇక్కడ కూడా చాలా ఆర్గనైజేషన్స్ దే ఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ అండి. గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా మళ్ళీ పంపేయడం జరుగుతుంది, కేసెస్ అవుతున్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ కూడా దే ఆర్ పుటింగ్ లాబింగ్ అండ్ పుటింగ్ ప్రెషర్స్. బట్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టేకింగ్ ఎ టఫ్ స్టాన్స్ రైట్ నౌ. ఎవరి మాట వినట్లేదు. అవును. ఓకే.